గురువు దొరికి ఇవన్నీ చెప్పిన తర్వాత చాలా తేలిక. ఏమీ తెలియకపోతే అసలు లోపల ఇంకో లోపల సూక్ష్మదేహం ఉన్నదని ఏం నాయన అందుకని నీ చిత్తములో అనేకమైన వాసనలు, ఒక వాసన కాదమ్మా, ఎన్నో వాసనలు పెట్టుకున్నాయి. ఈ వాసనలన్నీ ఎగ్జాస్ట్ అయిపోయే వరకు నువ్వు ప్రారంధానికి లొంగకుండా నువ్వు మహావాక్య విచారణ చెయ్యి. నేను సంవత్సరం చేయనా, 2 ఏళ్ళు చేయనా, 3 ఏళ్ళు చేయనా, 1 ఏడు చేయనా అనే ప్రశ్న లేదు. నీలో వాసనలు ఎప్పుడు పోతాయి? ఇంకా ఎవరికైనా ఎటువంటి పరిస్థితి ఉండాలంటే ఈ క్షణంలో నిన్ను చచ్చిపోవడానికి పిలుస్తున్నానంటే ఈ దేహం నీది పడిపోతుంది అంటే సమాధిలో పడిపోయిన దేహమే కదా, పడిపో పద అనేందుకు నువ్వు రెడీగా ఉండాలి. నువ్వు రెడీగా ఉన్నా ఉండకపోయినా నిన్ను పాశాలేసి లాక్కుని వాడు తీసుకుపోయేవాడు తీసుకుపోతాడు. నువ్వే రెడీగా ఉన్నావు అనుకో, నీకు భయం లేదు కదా, బాధ లేదు కదా. ప్రతివాడికి చావంటేనే కదా బాధ. నువ్వు ఎప్పుడు రెడీగా ఉంటావు? నీ చిత్తంలో వాసనలన్నీ పూర్తిగా అయిపోవాలి. లేకపోతే ఒక్క వాసన ఉన్నా నీకు మళ్ళీ జన్మ వస్తోంది. నీకు ఏ వాసన ఉన్నా కూడా మళ్ళీ జన్మ వస్తోంది. ఆ వాసనలన్నీ పూర్తి చేసుకో. నన్ను ఎవరో ఈ మధ్యనే ఒకళ్ళు ఏమడిగారంటే, అండి మీరు కూడా లెక్చరర్ గా పనిచేస్తున్నారు, మీకు శిష్యుల మీద ఇంత ప్రేమ ఉంది, అయ్యో మా వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, నేను మాట ముందు కర్నూలు పరిగెత్తిపోవాలి అని మీరు అనుకుంటూ ఉంటారు, మీరు నాకేం వాసనలు లేవు అని అంటారు. మరి ఇది వాసన కాదా? నన్ను నిజంగా అడిగారమ్మా ఒకళ్ళు, ఇది వాసన కాదా? ఎందుకు కర్నూలు వాళ్ళ మీద మీకు అంత ప్రేమ ఎందుకు? కర్నూలు వాళ్ళ మీద ప్రేమ కాదు ఇది. ఎవరి మీద ప్రేమ అంటే, నాకే దగ్గొచ్చింది అనుకోమ్మా, నేను మందేసుకోవాలా వద్దా చెప్పు? నా గొంతు మీద నాకు ప్రేమనా? ఏమ్మా, నా కాలు కాసేపు నొప్పి పుట్టింది అనుకో, అయ్యో కాలు నొప్పి పుట్టావని కాస్త ఇట్లా అనుకుని కాసేపు ఇట్లా పెట్టుకొని కూర్చుంటా. ఇప్పుడు ఈ కాలు మీద నాకు ప్రేమనా, ఈ కాలు మీద ద్వేషమా? ఇది మీద ద్వేషమా, దీని మీద ప్రేమ ఉందా? ఇంకాసేపు ఉంటే మళ్ళీ దీని మీద ఇది పెడతాను. అట్లాగే ఈ దేహం ఏం ప్రారంభం తెచ్చుకుందంటే, కొన్నాళ్ళు దీనొచ్చే ప్రారంభం, కొన్నాళ్ళు చెప్పొచ్చే ప్రారంభం. ఎవరో నన్ను అడిగారు, అమ్మ ఇప్పుడే కదా మీరు బస్సు దిగి వచ్చారు, ఇప్పుడే పాఠం చెబుతారా అంటే, ఇప్పుడే రైలు దిగిపోయి ఇప్పుడే నేను పాఠం లేదు. అప్పుడు బస్సులు కూడా లేవు. రైలు దిగిపోవడం, గబా గబా గురువు గారింటికి 2 మీదకి నోట్లో కుక్కుకోవడం, మళ్ళీ పాఠం వినడానికి పరిగెత్తడం. మరి నా దేహం ఆ ప్రారంభం తెచ్చుకుంది. మీరు దాన్ని శిష్యుల మీద ప్రేమ కొద్ది పరిగెత్తుతున్నాను మీరు అనుకుంటున్నారు. మీరు అనుకుంటే మీ కర్మ, నన్ను ఏం చేయమంటారు? ప్రారంభంలో లేకపోతే నన్ను బలవంతంగా నిడితేనన్నా పోతుంది, పోదు కదా. దాని ప్రారంభంలో ఏముందంటే అది ఈ పనే తెచ్చుకుంది. ఆసులో గొట్టం అంటారు చూడండి, అదేం చేస్తూ ఉంటుందంటే ఎందుకే తిరుగుతా ఉంటుంది. అది తిరుగుతుంటేనే ఈ మగ్గం కదులుతూ ఉంటుంది. మగ్గం కదలాలంటే, చీర నెయ్యాలంటే ఇది తిరుగుతూనే ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుంది. ఇది నేను తిరగనని ఇక్కడ కూర్చుంటుంది అనుకో. అంత తెలియని వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఇది ఒక వాసన ఉంది, ఈవిడేదో నన్ను వెలుగుపో వాళ్ళు కూడా అదే అడిగారు, ఏమండి గురువు దగ్గరికి శిష్యులు పోవాలి కానీ మీరెందుకు శిష్యుల దగ్గరికి పరిగెత్తుకొస్తున్నారు, మీకు అనవసరం కదా అంటే, ఎవడి తోట పెట్టుకున్నవాడు వాడి తోట పాడైంది. నాకేమో గడివేముల్లో పొలాలు ఉన్నాయమ్మా, నేను పోయి హైదరాబాద్ లో కూర్చున్నా. ఓసారన్నా మా పొలం ఎట్టా ఉందో, ఎవడైనా కంచె పీకేశాడో, లేకపోతే చెట్టు కాయలు కోసుకుపోతున్నారో, చెట్టు కొమ్మలే కొట్టేసుకుపోతున్నారో అని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంటుందే, ఇంకెవరికో ఉంటుందా? అక్కడ ఎవరికో కౌలుకి ఇచ్చారు కదా, వాడు చూసుకుంటాడులే అంటే, కౌలుకి ఇచ్చిన వాడికి నా తోట మీద ప్రేమ ఎందుకు ఉంటుందరా? ఓ మాట చెప్పండి. ఏమ్మా, అసలు నా పొలం అదే నా పొలం ఎట్లా ఉందో, అది కాలేదో, నాది బాగుందో లేదో, చెట్టు కొట్టుకుపోతున్నారో చూసుకోవాల్సిన బాధ్యత. నేను వదిలేశాను అనుకో, మరి చెట్టు కొట్టేసుకుని పోతాను, మంది ఏముండదు. అంతే. అందుకని వాడెవడైనా ఇది వాసన అనుకున్నా, నాకైతే ఏం వాసన నాకు తెలుసు కదా. ఇప్పుడు ఈ క్షణంలో నేను ఇంటికి వెళ్ళొస్తానని కూడా అనక్కర్లే, కళ్ళదోడు కూడా తీస్తాను. నాయన వెళదామా, పద వస్తున్నా పద, నాకు ఇంకేం పని లేదు. నీవు ఎప్పుడు కూడా అట్లా రెడీగా ఉండదు. ఎవరి కోసమో కాదు, ఇంకో నిన్ను నువ్వు పరీక్షించుకో, నీకేం వాసన ఉంది. కర్నూలు వాళ్ళకి పాఠం చెప్పకపోయినా నాకు హాయిగానే ఉంటుంది, చెప్పినా హాయిగానే ఉంటుంది.
ఎవడెవరికో ఏమేమి జరగాలి ఉంటుందో ఆ ప్రారంభ క్రియను ఈశ్వరుడు అక్కడికి బలవంతాన వాడిని నెడతాడు. నువ్వు కావాలన్నా అక్కర్లేదన్నా ఎక్కడ నీళ్లు తాగాలో, ఎక్కడ నిద్రపోవాలో, ఎక్కడ అన్నం తినాలో, ఎక్కడ మాట్లాడాలో అవన్నీ వాడి దేహం మరి ఇంకో జన్మ కిందటి జన్మలో నిర్ణయించుకొచ్చింది. గీతలు గీసుకున్నప్పుడే ఉండాలి కదా జ్ఞానం. అవుట్లైన్ వేసుకున్నట్టే కదా మాకు శరీరం ఇచ్చాడు, లేకపోతే ఎవడన్నా ఊరిగా ఇచ్చాడా? ఈ ఎక్కడెక్కడ ఎన్నాళ్ళు ఉండాలో, ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎక్కడ బాత్రూమ్ పెట్టాలో అప్పుడు అనుకుని ఇప్పుడు ఇంకా వద్దంటే ఇంకెట్లా, ఇంకా ఇది తప్పదు, కొత్త వాసన వేసుకో. అందుకని నీ చిత్తంలో వాసనలు ఎప్పటి వరకు అయితే పూర్తి కావో అప్పటి వరకు నీకు జన్మలు ఉన్నాయని జ్ఞాపకం పెట్టుకో. వాసనలు అయిపోయాయని ఎవడో సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. నీకు వాసనలు అయిపోయినాయో లేవో నీకు తెలుసు. ఒక్కళ్ళు పడుకుని ఆలోచించండి, మనస్సు ఏం కోరుతోందో చూడండి. మనస్సు ధనం కోరుతోందా, భార్యని కోరుతోందా, ఇల్లు కోరుతోందా? ఇల్లు వాకిలి అన్ని ధనంలోకే వస్తాయి. వైరాగ్యం కలిగి వెధవ జన్మ నాకు అక్కర్లేదని కోరుతోందా? విసుగు పుడుతోందా? ఎప్పుడెప్పుడురా ఈ గూట్లోంచి పిట్ట ఎగిరిపోవాలని ఆలోచించుకుంటోందా? ఈ గూట్లో ఇంకా ఉందాం అనిపిస్తోందా? ఎవరు అడుగుతారమ్మా మీకు ఒంట్లో బాగాలేదు కదా, ఏదన్నా మందు తీసుకున్నారా? మందు తీసుకుంటే దేనికోసం? ఈ పిట్టని ఇంకా 4 రోజులు అట్టే పెట్టడానికే. నువ్వు మందు తీసుకున్నా తీసుకోపోయినా పిట్ట అన్న అడిగే ఉంటుంది. ఎవరి కోసం బాగుపడాలి? అసలు ఉన్ననాళ్ళు నువ్వు ఆరోగ్యంతో బాగుపడాలని అనుకుంటే నువ్వు మందు తీసుకున్నా నీకు అనారోగ్యమే ఉంటుంది. మందు తీసుకుంటే ఆరోగ్యం బాగుపడుతున్నది ఎవరన్నా చెప్పారు? నీకు ఏ విధంగా జరగాలో అమ్మా నిర్ణయం అయింది తల్లి, అయినదే. ఇది ఇప్పుడు ఈ కట్టె పడిపోయేదాకా నీకు అక్కడ బ్లూ ప్రింట్ తయారైపోయింది, దాని ప్రకారం ఇది జరుగుతున్నది. కొత్తది ఏం జరగడానికి వీల్లేదు. అయితే ఎందుకంటే మరీ పగిలిన కన్నాలు, పందికుక్కు కన్నాలు ఇవన్నీ ఉంటే కాస్త పూడ్చుకుని ఇంట్లో కాస్త జాగ్రత్తగా, ఎందుకంటే కొంపలో ఉంటున్నాగా, పూలు ఉడకబెట్టుకుని తినాలిగా. కారుతూ ఉంటే కాస్త అడ్డం పెట్టుకుందాం. ఇల్లు కారుతూ ఉందనుకో, కారుతూ ఉండి ఉండనీలేండి, గుడిసె కారేదే కదా కారుతూ ఉండని అనుకోంగా ఏదో చింకి చాటో చీపురో ఏదో కాస్త అడ్డం పెట్టుకుంటాం. అవి మాటలు మింగటం మనం అంతే. కాస్త సిమెంట్ ప్లాస్టిక్ మళ్ళీ అది ఎటావు పడిపోతుంది. పడిపోయేనాడు ఇవేమి అడ్డం కూడా రావు, అయినా ఉండదు. కాబట్టి ఇది ఉన్ననాళ్ళు నువ్వేం వేగమైనా ఉంటుంది. నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు అంటే ఇంకా దాంట్లో నువ్వు మనస్సులో ఇది వేసుకుంటే తగ్గుతుందేమో, అది వేసుకుంటే తగ్గుతుందేమో, ఇంకా నేను హాయిగా తిరగలుగుతానేమో. నిజంగా కూడా వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? చెయ్యనియో కదా. అందుకే ఏదో కారుతూ ఉంటే ఓ చాటైనా అడ్డం పెట్టుకున్నట్టుగా అంతే కదా. ఒకరి కోసం కాదు, కానీ ఇది ఏదో వేసుకుని నేనేదో బాగైపోయి నాకు బాగా ఇవ్వడం వచ్చి నేను అందరినీ కొట్టేట్టుగా తయారైతే ఆ భావంతో అక్కర్లే. ఉంటున్నాం కాబట్టి ఇంత పిండం పెడుతున్నాం. దేహం అనే దానికి అద్దె, మనం పెట్టేటువంటి పిండం అద్దె. బాడీగా కడుతున్నాం. బాడీకి ఎన్నాళ్ళు కట్టాలో అన్నాళ్ళు కట్టాలి. లేకపోతే కొంప వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. రెండే మార్గాలు, ఖాళీ చేయి. మనమేం చేస్తాం? బాడీ దొబ్బుతారు కదా, తప్పదు కదా. బాడీ కట్టినన్నాళ్ళే కదా కొంపలో ఉంచుతాం. ఏమ్మా అంతే. ఇంత డబ్బులు కడుతున్నాము, అన్నం పెడుతున్నాము, ఆహారం పెడుతున్నాం. మందులు కూడా ఆహారమే మనం అనుకుంటున్నాం, కానీ అది కూడా నిలబెడుతోంది కదా దీనికి. అది కూడా పెట్టి దీన్ని ఆపుతున్నాం. ఎంతకాలం ఆపగలవు? ఇది ఎంతకాలం నిర్ణయించుకుని వచ్చిందో అది నీకు తెలియదు కాబట్టి అది అది అన్నీ తినా. అన్నం ఎట్టా తినాలని వచ్చిందో అది కూడా తినాలనే వచ్చింది తల్లి. నిజమే, అంతకాలమే ఉంటుంది. తెలియని వాడు ఏమనుకుంటా అంటే ఇది కూడా వాసనేమో అనుకుంటాడు. ఇది వాసన కాదమ్మా. గురుదేవుడు నే లేకపోయినా ఇంకోటి ద్వారా మీకు ఈ పాఠమే చెబుతాడు. నేనే చెప్పాలనేటువంటిది లేదు. ఏ దేహం చేత ఏ కర్మలు జరగాలో ఆయా కర్మలు జరిపించే పని ఈశ్వరుడు పని. సూపర్వైజర్ గారు అక్కడ ఉన్నారండి, వారు చేయిస్తారు ఈ పనులన్నీ. మీరు అవునన్నా కాదన్నా తప్పదు. మన పని ఏమిటంటే చిత్తంలో వాసనలు లేకుండా వాసనలన్నీ ఏం చేసుకుందాం? వేయించుకోండి. విత్తనాలు బాగా వేయను. గురుదేవులు అనేవారు మిమ్మల్ని చీరలు కొనుక్కోవద్దని అనలేదు. బీరువా నిండా చీరలు పెట్టుకుని బీరువాకి కిరసనాయలు పోసి
బీరువా మీ చీరలు కాల్చవాకండి, బీరువా మీద కృష్ణాయిలు పోసి నిప్పు అంటించండి, ఆ బీరువా కాలిపోతుంది. అది ఆ చీర కాలిస్తే మీకు బాధ, అమ్మో ఇన్ని వేలు పెట్టి కొనుక్కున్నాను దీన్ని కాలుస్తానే అని బీరువాకి నిప్పంటించి పారేయండి. లోపల మడతలు అట్లాగే ఉంటాయి, ఒక్క చీర కట్టుకోవడానికి పనికిరాదు. అలా లోపల చిత్తంలో కారణదేహం అనే బీరువాలో అనేక వాసనలున్నాయి. అహం బ్రహ్మాస్మి నిప్పంటించు బాగా తగలబెట్టు. ఆ లోపల వాసనలు ఎన్నున్నా కూడా వేసిన విత్తనాలు మొలకెత్తడానికి ఎలా పనికిరావు. ఎన్ని వాసనలు నీలో ఉన్నా అవన్నీ కూడా మొలకెత్తడానికి పనికిరావు. కొత్త వాసన వేసుకోకుండా నీకు బోధ చేస్తున్నాడు గురువు. ఉన్న వాసన తగలబెట్టుకోవడానికి మార్గం చెబుతున్నాడు. మరి ఈ రెండు పనులు చేసేసుకుంటే నీకు జన్మ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అంటే మా గురువు గారు నాకు జన్మ లేదని చెప్పారు. మీ గురువు గారు చెప్పడం అంటే మీరే చెప్పగలగాలి. సమాధిలో నీ వాసనలు పోయిన అంటే జన్మల నుంచి వచ్చిన వాసనలన్నీ గురువుగారు తగలబెట్టేశారు. కొత్త వాసనలు వేసుకోకుండా నువ్వే ఆలోచన చేసుకో. ఉన్న వాసనలు నువ్వు తగలబెట్టు. ఇంకా నీకు జన్మ ఎట్లా అవుతుంది? జన్మ లేదని నువ్వు చెప్పగలగాలి. గురువుగారు నాకు జన్మ ఉందా లేదా అంటే గురువుగారు ఏం చేస్తారు, నీ జన్మ ఉందా లేదా నీకు రేపే వాసన కలుగుతుందో ఆయనకేం తెలుసు. అది చేసుకున్నాడు. కాబట్టి నీ చిత్తంలో వాసనలు పోయే వరకు నువ్వు సాధన చేయి. నేను సంవత్సరం చేయాలా 2 ఏళ్ళు ఉత్తమాధికారి కాదు ఇది చెప్పడం మనకే, మనలాంటి వాడికి చెబుతున్నాడు. అశ్రద్ధ ఆత్మజ్ఞానానికి ప్రథమ శత్రువు అన్నాడు. రోజు పీడించేది. కాసేపు ధ్యానం చేసుకున్నాం అనగానే వెంటనే ఏముంటుంది, ఇప్పుడు కాదులే కాసేపు ఉన్నారు చేసుకోవచ్చులే, 10 నిమిషాలు ఉన్నాక ఇది అశ్రద్ధ. ఇది జ్ఞాపకం వస్తే ఓహో అశ్రద్ధ ఇదే ప్రథమ శత్రువు కదా, ఈ శత్రువును ముందు చంపిపారేయాలని 10 నిమిషాలు ఉన్న తర్వాత అరగంట ధ్యానం చేసుకుందాం అన్నదాన్ని 10 నిమిషాలకు ముందర 20 నిమిషాలే చేసుకుందాం. అరగంట వద్దులే, అక్కడ 10 మిగల్చుకుందాం, ఇక్కడ 10 ముందు తీసుకుని అక్కడ తగ్గించు. 5 నిమిషాలు ఇక్కడే ధ్యానం చేసేసుకుందాం. 10 నిమిషాల తర్వాత పావుగంట చేస్తాను కదా మనసా, 10 నిమిషాల తర్వాత పావుగంట వద్దు, ఇప్పుడు 5 నిమిషాలు చేస్తాను. ఇప్పుడు ముందు దాన్ని కూర్చోబెట్టండి రా, తర్వాత అదే పోతుంది. ముందు కూర్చోబెట్టడం దాకా నీ ప్రయత్నం చేయి, తర్వాత బయటికి రావడం అనేది దాని పని చూసుకుంటుంది. మెల్లగా దాన్ని ఏదో సాధన చేయించి పిల్లవాడిని ముందే అంటాం మనం, నాయన ఊరికే బడికెళ్ళి మా వాడు ఊరికే కూర్చుంటుంటాడు, సార్ ఏం పాఠాలు చెప్పవాకండి వీడికి బడి అలవాటు కానివ్వండి. అలవాటైనాక అసలు ఆ బడిలో పిల్లలందరూ చదువుకుంటూ ఉంటే వీడి నోటికి వచ్చేస్తూ ఉంటాయి, వీడే ఇంటికి వచ్చి వాగుతూ ఉంటాడు. మనం ఏం చెప్పక్కర్లే, ఆ వాతావరణంలో వాడిని ఇంత మా అబ్బాయి ఊరికే వస్తూ ఉంటాడండి అంతే చాలు, వాడికే వస్తుంది. అలా మా అబ్బాయిని మెల్లగా ధ్యానానికి కూర్చో. అశ్రద్ధ ప్రథమ శత్రువు, దాన్ని బాగా గమనించమన్నాడు. ఇంకాట వాసనలో ఏది మనకు ప్రమాదమైన వాసన గురుదేవులు చెప్తున్నారు. గురువుని నరునిగాను, గురువు గారంటే మామూలు మనిషి అనుకుంటారు. మామూలు మనిషే, మనలాంటి మనిషే కదండి. అవును మనలాంటి మనిషి. ఎప్పుడు గురువు గారు మనలాంటి మనిషి కాదు, ఆయన ఉత్కృష్టమైన వాడని మనకెప్పుడు తెలుస్తుంది? మనం ఉత్కృష్టమైన ఆయన తర్వాత తెలుస్తుంది. ముందే మనలాంటి మనిషే కదా, 2 కొమ్ములు ఏం మొలవలేదు కదా గురువు గారికి కూడా. కొమ్ములన్నా మొలిస్తే 1 కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఆయన ఏదో గొప్ప అనుకున్నా అంటే ఏళ్ళు మామూలుగానే మనలాగే ఉన్నారు. మనం పెరిగే కొద్దీ అరే గురువు దేహం కాదురా, గురువు తత్వం రా, ఆయన మహనీయుడు రా, అందువల్లే కదరా మనం ఇట్లా ఉన్నాము. అసలు మనం పెరిగామో లేదో మన పాత జీవితము మన ఇప్పటి జీవితం కంపేర్ చేసుకుంటే మనకు అది తెలిసిపోతుంది. మామూలు ఆ గురువుని నరుడుగాను, శాస్త్రమును సామాన్య వాక్యంగాను, ఏదో అందరు చెబుతుంటే శాస్త్రాలు మస్తుగా వింటుంటానులే అని నువ్వు అనుకుంటున్నావు. శాస్త్రం ఏమంది? త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నాయన నువ్వే ఆత్మస్వరూపుడివి అని శాస్త్రం చెప్పింది. నీకన్నా మించిన పరమాత్మ వేరే లేడు, నువ్వే పరమాత్మవి అని. మరి శాస్త్రం అబద్ధం చెబుతుందే, నేనే పరమాత్మని అని ఎందుకు చెబుతున్నది శాస్త్రం? నాలో ఏ భాగం పరమాత్మ అని నువ్వు మెల్లగా లోపలికి వెళితే నీలో ఎవరు పరమాత్మ నీకే తెలుస్తుంది. ఇప్పుడు బజార్లో ఒకడు దానిమ్మ పళ్ళు అని అమ్ముతున్నాడు. మనం దానిమ్మ పళ్ళు కొనుక్కొచ్చుకున్నాం వాడి దగ్గర నేను కొనుక్కున్నప్పుడు ఇంత పళ్ళు, అవన్నీ గింజలు తీసి పెట్టుకుంటే ఇన్ని గింజలు వచ్చినాయి, పై చెక్కులు అవన్నీ కలిసి ఇంత చెత్త ఇక్కడ పడింది, ఇన్ని గింజలు ఇక్కడికి వచ్చినాయి. ఈ గింజల్లోంచి రసం తీస్తే అంత దానిమ్మ పండులో నుంచి
ఒక గరిటెడు రసం వచ్చింది. ఇది దానిమ్మ పండు కాదు. ఏది? ఈ చెత్త అంతా, ఈ తొక్కలన్నీ నేను తినలేదు కదా. నేను తిన్నది ఏమిటి అంటే ఈ రసం, ఈ కాస్తే తిన్నాను. కానీ నేను వాడికి ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది ఈ మొత్తానికే ఇచ్చాను నేను. వాడు ఈ మొత్తాన్ని కలిపి దానిమ్మ పండుగ నాకు అన్నాడు. ఒరే, నేను తిన్నది ఈ కాస్తే కదరా, నువ్వు ఇదంతా నాకు ఇచ్చావు అంటే ఈ కాస్త ఇది లేకుండా ఉండడానికి లేదురా నాయన. కాబట్టి నేను నీకు తెలుసు కాబట్టి దానిమ్మ పండుని ఇట్లా ఒలుచుకోవాలి, దీని లోపల ఇక్కడ గింజలు ఉంటాయి, ఇలా తీసుకుని తినాలి, ఇది పారేయాలి అని నీకు తెలుసు కాబట్టి అందులో ఉన్న భాగాన్ని నువ్వు తీసుకుని తిని మిగిలింది నువ్వు పారేసుకున్నావు. నేను మాత్రం ఆ భాగం మాత్రం ఇచ్చి ఈ మిగిలింది ఇవ్వకుండా ఇందులోంచి ఇది వేరు చేసి నేను ఇవ్వడానికి వీల్లేదు. ఇదంతా కలిసి దానిమ్మ పండు అన్న పేరుతో నీ దగ్గరికి వస్తున్నది. దీంట్లో అనాత్మను వేరు చేసి ఆత్మను పొందే సిద్ధాంతం నీవు తయారు చేసుకోవాలి. పండమ్మేవాడు పండు ఎట్లా కొలుచుకోవాలో, ఎట్లా తినాలో మనకేమన్నా చెబుతాడా? మీరే చెప్పండి. ఎవరన్నా చెప్పాడా? అరటిపండు అమ్మాడు, అరటిపండు కొనుక్కున్నావు. అరటిపండు కొనుక్కుని చెక్కు తింటున్నావా, పండు తింటున్నావా? ఏం చెక్కు కూడా తినకూడదు. వాడేమన్నా చెప్పాడా? అమ్మినవాడు నీకేం చెప్పలే కదా. అమ్మినవాడు ఏం చెప్పాడు? అరటిపళ్ళు అన్నాడు. నువ్వు అరటిపండు కొనుక్కున్నావు. కొనుక్కున్న తర్వాత తినే పని నీ వంతు. ఇందులో ఏది తింటావో, ఏది పారేస్తావో అది నీ ఇష్టం. అలాగే మానవ దేహం అనేది. ఇందులో దేహి అనేవాడిని మనం ఉపయోగించుకుంటూ దేహం అనే దాన్ని చెత్తలాగా పారేయమన్నాడు. అనాత్మ భావాన్ని ఆత్మ నుంచి వేరు చేయటమే జ్ఞానం అన్నాడు. జ్ఞానం అంటే ఏమీ కాదు. అయితే ఈ జ్ఞానం మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. ఏ జ్ఞానం? దానిమ్మ పండులో ఒలుచుకొని తినడం తెలుసు, అరటి పండులో చెక్కు పారేసి అరటి పండు తినడం తెలుసు కదా. వేరుశనక్కాయలు ఇచ్చామనుకో, పగల కొట్టుకుని అందులో గింజలు తిని 2 చెక్కులు పారేయడం తెలుసు. ఏడాది కదా ఇవ్వండి వేరుశనక్కాయలు. ఇది తెలియదు. మరి ఇది వేరు చేసుకోవడం నాకు తెలియదు. ఇప్పుడు గురుదేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక్కసారి ఓ పండు మనకు తినటం తెలియకపోతే వాడు దాన్ని తుంచి ఇది పారేయాలి, ఇది తినాలి, లేకపోతే ఏదో రేగు పండు కొత్తగా తిన్నాము, ఒరే రేగు పండు అంతా తిన్న తర్వాత పిచ్చ వస్తుందిరా, ఈ పిచ్చ ఉమ్మేయాలరా, అది సీతాఫలం తినాలరా, పై చెక్కంతా తినకూడదురా, పిచ్చివాడ ఏమైనా కొనుక్కు తింటే బాగుండదు, ఆ లోపల మళ్ళా ఓ గింజ వస్తుంది, ఆ గింజ నోట్లో అడ్డుపడుతుంది, దాన్ని ఉమ్మేయరా అని ఎవరన్నారు మన పెద్దవాళ్ళు తిని మనకు చూపిస్తే ఎవరో చెప్పారు కదా. వాళ్ళు తినేవాళ్ళు చూసి కదా మనం తిన్నాం నేర్చుకున్నాం. అట్లా ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు అనాత్మ నుంచి ఆత్మను వేరు చేసి పంచకోశాలు నేను కాదనుకొని, ఆ కోశ ధర్మాలు నాకు లేవనుకొని, నేను ఈ దేహిని అనేటువంటి స్ఫురణ కలిగి ఉండదా నాయన, ఇది అనాత్మ, ఆత్మ అనాత్మలో కలిసి నీ దగ్గర ఉంటుంది. బంగారం ఎప్పుడు రాగితో కలిసే నీ దగ్గరకు వస్తుంది. నువ్వు రాగిని వేరు చేసుకుని బంగారాన్ని మాత్రం గ్రహించడం నేర్చుకో. నేర్చుకుంటే ఏమవుతుంది? ఒక్కసారి నువ్వు వేరు చేసుకుంటే చాలు. ఒకసారి దానిమ్మ పండు ఒలుచుకోవడం నీకు తెలిస్తే దానిమ్మ పండు చూడంగానే ఒరే నాయన ఇంత పండు ఉంది కానీ ఇందులో ఇన్నే గింజలు ఉంటాయని నీకే తెలిసిపోతుంది. పండు ఒలవక్కర్లేదు, చూడంగానే అదే తత్వమసి. నీలో ఉన్నటువంటి దేహాన్ని నువ్వు నేను దేహం కాదు ఇది దేహిని అని ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఎదురు దేహాలు కనపడుతున్నా కూడా వాళ్ళు వేరు చేయకపోయినా అది వేరు చేయగలిగి అందులో ఉన్న దేహిని తెలుసుకోగలిగే జ్ఞానం నీకు తెలియని వాడు ఎవడైనా ఈ దానిమ్మ పండు ఎట్లా తినాలి అంటే నువ్వేం చెబుతావు? ఇట్లా ఒలుచుకోవాలరా, ఇట్లా ఒలుచుకుంటే దీనిలో గింజలు ఉంటాయి, ఇవి తినచ్చు అని నువ్వు చెప్పడంలే. మరి ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నావు? అక్కడ చెప్పిన మాట ఇక్కడ ఎందుకు చెప్పలేవు అంటే ఇక్కడ నీకు శ్రద్ధ లేదన్నమాట. శ్రద్ధ ఉంటే ఇది తెలిసిపోతుంది. ఇంత కష్టం కాదు. అసలు ఆత్మ తెలిసిన తర్వాత తత్వమంది తెలియడం అసలు ఆలస్యం కాకూడదు. ఇంకా సమాధి తెలుస్తుంది, తెలియజేస్తాడమ్మా. అది అసలు అమ్మకారు ఉండక్కర్లేదు. ఎందుకంటే వాడిని ఇక్కడ కూర్చోబెట్టుకుంటే ఇక్కడ అది. ఎందుకంటే మనమందరం ఎక్కడ పోతామండి? ఆయన ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి. మనమందరం పోతే ఆయన దగ్గర తోడుకోవాలి. రామనాథం గారి దగ్గర చుట్టూ మరి కాస్తే చోటుంది. ఆయన పిలుచుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం అనుకో, మన ఇంట్లో మనమే ఉండేది. అందుకే గురుదేవులు అంటారు, మీ ఇంట్లో మీ ఇల్లు అన్ని కుర్చీలలో అందరినీ కూర్చోబెట్టి గురువుగారు రాగానే గురుగారు మీరు కూర్చోండి అంటారు అనుకోండి, ఏ కుర్చీలో కూర్చోవాలి? మీ కుర్చీలు ఖాళీ కాదు.
అసలు మీ ఇంట్లో ఉన్నది ఒక్క కుర్చీ, ఒక్క సింహాసనమే ఉంది. సింహాసనం ఖాళీగా పెట్టు, అందులో మొగుడునో కొడుకునో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆయన కూర్చోడానికి చోటు దొరకదు. వెంకటేశ్వరరావు గారి కోపం వస్తున్నది. సింహాసనం మా ఆవిడ సింహాసనం నాకు ఇవ్వకుండా ఈ అమ్మ ఏమిటో ఇలా చెబుతున్నారని. ఆ కుర్చీలో ఇంకో ఆయన ఇంకోళ్ళని కూర్చోబెట్టుకున్నాడు. మరి కుర్చీ ఖాళీగా పెట్టండి, మీరు ఎవ్వరికి ఇవ్వక్కర్లేదు. గురువే వచ్చి అందులో కూర్చుంటాడు. ఖాళీగా పెట్టు చాలు, అందులో ఇంకోళ్ళని పెట్టాలి. ఆ చోటు ఒక్కటి ఖాళీగా పెట్టు చేసేస్తే అందులో గురువు తానే కూర్చుంటాడు. ఇంకా ఇంకా ఇంకో ఆయన కూర్చుంటే ఇంకెవరికి చోటు ఉంటాడు. ఆయన ఇంకెందుకు లేస్తాడు? తీసుకొచ్చి కూర్చోబెట్టేదాకా మీ పని. కానీ ఇంకా ఆయన మొత్తం స్వాధీనం చేసుకుని మొత్తం కంట్రోల్ పెట్టుకుంటాడు. ఇంకా ఇడిచిపెట్టిపోడు. కూర్చోబెట్టేదాకే మీ పని. కూర్చోబెట్టాక ఇంకా ఆయన ఎడమన్నా వెళ్ళడు, ఇక్కడే కూర్చుంటానంటాడు. చోటు బాగుంది కదా ఆయనకి. అన్నీ అందుతాయి, ఎందుకు కావు? ఆయన ఏం చేయాలో అవన్నీ చేసుకోగలడు. అందుకని హాయిగా ఏదో ఇంటికంటే గుడి పదిలమని హాయిగా గుళ్ళో కూర్చుంటాడు. ఎందుకంటే ఇన్ని గుళ్ళల్లో కూర్చోవడానికి ఎంత హాయి ఆనందం కావాలి. కూర్చుంటాడు. ఖాళీ పెట్టుకోమనేవారు గురుదేవులు అనేవారు. సింహాసనం ఖాళీగా పెట్టుకోండి, హృదయ సింహాసనం ఖాళీగా పెట్టండి. మీరు ఏం చెయ్యక్కర్లేదు. పరిశుద్ధిగా అసహ్యంగా ఉంచితే మురికి మల అంత అజ్ఞాన ఆవరణ విక్షేపాలతో పెడితే మనం కూడా కూర్చోలేం కదా. పరిశుభ్రమైన చోట్ల ఎవరైనా వచ్చి కూర్చుంటారు. గురుదేవా, నా హృదయ స్థానం మీకోసమే పరిశుభ్రంగా పెట్టాను, మీరు ఇందులో కూర్చోండి అంటే కూర్చుంటే డ్రైవింగ్ సీట్ లో ఆయన్ని కూర్చోబెడితే హాయిగా కారులో ఎక్కడ కూర్చుంటే మనకేమి నష్టం? పెట్రోల్ అయిపోయినా డ్రైవరే చూసుకోవాలి, మనకేం సంబంధం లేదు. వాడే చూసుకుంటాడు, అన్ని చూసుకుంటాడు. కూర్చోబెట్టేంత వరకు మనం చేయాలి, ఆ పని మనం చేయాలి. అక్కడ ఇంకోళ్ళు కూర్చుని ఉంటే గురుదేవా మీరు రండి అంటే వస్తారు, కానీ పాపం ఎక్కడ కూర్చుంటారు? పట్టుకోవాలి కదా. మరి ఆ సీట్ లో ఆయన కూర్చోబెడదు, అదే ఆయనకే ఇవ్వాలిట గురుదేవుడికి. అది ఇవ్వండి. గురువు గారికి ఏమి ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే, అది ఏమి ఇవ్వక్కర్లా. హృదయ సింహాసనాన్ని గురుదేవుడికి అర్పించు. అక్కడ ఆయన కూర్చుంటారు, అన్ని పనులు ఆయనే నడిపిస్తాడు. నువ్వు ఇంకా వేరే పనులు ఎందుకు చేస్తావు? ఆ పని. అందుకని గురువుని నరుడిగాను శాస్త్రాన్ని సామాన్య వాక్యంగాను చూపించి తలంతుల అశ్రద్ధ ఆత్మను గురించి సంశయం పుట్టించున్నది. ఇది ముఖ్య వాసన. ఈ వాసనను గమనించమన్నాడు. ఈశాత్రయాలైతే గమనించగలం గాని, ఎందుకంటే నాకు మళ్ళీ కోరిక కలుగుతోందిరా, ఈ వాసనలో నేను పడిపోతున్నాను, మళ్ళీ నాకు జన్మ వస్తుందేమో అని అందులో అయితే నువ్వు మెలకువగా ఉండొచ్చు. కానీ ఈ శాస్త్ర వాసన, శాస్త్రం మీద నమ్మకం లేనటువంటి వాసన నిన్ను పట్టుకుంటుందిరా. అది చాలా జాగ్రత్తగా గమనించమన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే గురువు చెప్పిన జ్ఞానవాక్యం అందు నమ్మకము లేక, నాయన నువ్వే ఆత్మవి, నువ్వే దేవుడివి అని చెబుతాడు. గురువు అదే కదా చెప్పాడు. అసలు గురువు ఇంకేం చెప్పాడు? తత్వమసి చెప్పాడు, అహం బ్రహ్మాస్మి అని నీకే అనిపించాడు. రెండే మాటలే కదమ్మా. తత్వమసి అహం బ్రహ్మాస్మి, తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఇంకేం లేదు. ఆయన చెప్పింది ఒక ముక్కే, నేను అన్నది కూడా ఒక ముక్కే. ఆయన 4 వర్షాలు చెప్పాడు, నేను 4 వర్షాలు అన్నాను. ఈ మొత్తం అయిపోయిందా? నిజంగా కూడా అంతా అయిపోయిందమ్మా. మొత్తం దాంతోనే కదా నీకు అయింది, ఇంకోటేం లేదు కదా. శిష్యుడికిట అనిపిస్తా తర్వాత విచారణ మరి ఆయనే కలిగిస్తాడు. విచారణ నీకు మరి వస్తున్నదా రావట్లేదా? లోపల నుంచి ఎవరికి వాడికి విచారణ వస్తున్నదా? ఎవడన్నా చెబుతున్నాడా? మీకు మీలో ఉన్న గురువే కదా మీకు విచారణ కలిగిస్తున్నాడు. అది ఇంకా ఆ తర్వాతనే సంసారం మొదలు. ఇంకా వాడే ఇస్తాడు. ఇళ్లలో పడ్డాక ఇంక ఈదకేం చేస్తాడు? కొట్టుకొని సావడు కదా. ఎట్లా కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి కదా, ఎట్లా కొట్టి అట్లాగే అమ్మా తత్వం. ఎవరికి వాడికి బయటపడాలని ఉంటుంది కదమ్మా, వాడే ఇస్తాడు. మామూలుగా మనకు అనిపిస్తుందా ఈ వాసన ఎలా అనిపిస్తుందంటే, నేను దేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుణ్ణి కదా, నేను దేవుణ్ణి ఎట్లా అవుతానబ్బా? బ్రహ్మ అయితే సృష్టి చేయాలా, నేనేం సృష్టి చేయటం లేదే. ఆ సంగతి నీకు ఇప్పుడు కదా తెలిసింది. గురువు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టాక కదా గురువు గారు నీకు ఇవన్నీ తెలియజేస్తున్నాడు. ముందు బ్రహ్మ ఒక్కడే
మరి నువ్వు బ్రహ్మవని అందుకే తెలుస్తుంది. నువ్వు సృష్టిస్తున్నావు కాబట్టి నువ్వు బ్రహ్మవి, నువ్వు లయం చేస్తున్నావు కాబట్టి నువ్వే రుద్రుడివి కదా, పోషిస్తున్నావు కాబట్టి నువ్వే విష్ణువి. అయితే నువ్వు సమాధిలో చచ్చిపోయినావు కాబట్టి నీ దేహం అప్పుడే సమాధిలోనే చచ్చిపోయింది కదా. మరి ఇప్పుడు నువ్వు సింహాసనం మీద గురుదేవుల్ని కూర్చోబెట్టుకున్నావు కదా, కాబట్టి నువ్వు లేవు, సాక్షాత్ పరబ్రహ్మ ఆయనే ఉన్నాడు. అంతే కదా, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నాడు కదా. సాక్షాత్ పరబ్రహ్మ నువ్వే విష్ణువి, నువ్వే బ్రహ్మవి, నువ్వే ఈశ్వరుడి, నువ్వే గురువి, అన్ని నువ్వే ఉన్నావా. నువ్వు ఉన్నావు అనుకో, లేదా నా గురువే ఉన్నాడు అనుకో. నువ్వు ఉన్నావు అనుకుంటే నీకు అహంకారం కలుగుతుంది. నేను గురువుని సింహాసనం ఆయనే ఉన్నాడు అనుకోరా, నీ గోలు ఎందుకు నాయన? ఎందుకంటే ఎప్పుడైనా కాటేయటానికి రెడీగా ఉంటుంది. కానీ అజ్ఞానికి మందాధికారిని గురించి కదా ఇందా నుంచి చెబుతున్నాడు. వాడికి అనిపిస్తుందా నేను బ్రహ్మనే? ఆ గురువు గారు ఏమిటి నువ్వు బ్రహ్మవిరా అన్నాడు, నువ్వు ఆత్మవిరా అంటున్నాడు. నేను ఆత్మని ఎట్లా అవుతాను? నేను మామూలు మనిషినే కదా కదా. నాకు దేవుడైతే సుఖ దుఃఖాలు ఉండకూడదు కదా. నాకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. నేను ఆత్మనైతే నాకు ఏడుపు ఎందుకు వస్తుంది? ఇటువంటి సందేహాలన్నీ వాడికి పుడుతూ ఉంటాయి. అందుకని పెద్దలు ఏం చేస్తారంటే, నా జ్ఞానవాక్యములందు నమ్మకము లేక, గురువుల యందు దేవతా బుద్ధి లేక, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని నోటితో చెబుతున్నాడు కానీ నిజంగా గురువు పరబ్రహ్మ అని వాడికి అంతరాంతరాల్లో ఇంకా స్ఫురణ కలగలే. తెలిసేదాకా కలగదమ్మా, అది వాడి దోషం కాదు. తెలియాలంటే బోధ చేయాలి. బోధ చేస్తే వాడికి కలుగుతుంది, బోధ చేస్తే కలుగుతుంది. ఈ వాసన పోవడం కోసం అని నిన్ను ఈశ్వర ఆరాధన చేయమన్నాడు. నీకు ఈశ్వరుడు కదా కలిగించాడు. ఈ అపనమ్మకాన్ని కలిగిస్తున్నది ఎవరు? మనస్సే కదమ్మా. మనస్సు దేహంలో భాగమే కదా. అందుకని ఈశ్వర ఆరాధన చేస్తే నీకు ఈ మనస్సులో కలిగే ఈ అపనమ్మకం పోతుంది అన్నాడు. మరి ఈశ్వరుని ఇంకోని పెట్టుకుంటే మరి మా గురువు అంటే నీ గురువునే ఈశ్వరుడుగా ఆరాధించు. గురువునే ఈశ్వరుడుగా ఆరాధించు. గురువును ధ్యానించడం కంటే, గురువును పూజించడం కంటే, గురువుని తలంచుకోవడం కంటే, గురువు మీద భారం వేయడం కంటే ఇంకో దేవుడు ఉండకూడదు. నా గురువరధికం శివశాసనత అన్నాడు. గురువు తప్ప ఇంకోటి లేదన్నాడు. కాబట్టి నేను మళ్ళీ ఈశ్వరుడి పూజ చేయమంటున్నారంటే నీకు ఈశ్వరుడి పూజ కాదు, నీ గురు స్వరూపానికే పూజ చేయి. అలాగే మానవ సేవ చేయండిరా, మాధవ సేవ, ఇదే మాధవ సేవ. సమాజ రూప ఈశ్వరుడు అమ్మ బిడ్డ పడిందా? సమాజ రూపమైనటువంటి ఈశ్వరుడు నా గురువే ఈ రూపంలో ఉన్నాడని నువ్వు ధ్యానం చేయి. అలా చేయడం వల్ల నీకు శాస్త్రం మీద ఉండేటువంటి ఈ అపనమ్మకమైన ఈ వాసన ఏదైతే ఉంటుందో అది పోతుంది. నువ్వు రోజు దేవుణ్ణి అడిగేటప్పుడు ఏమని అడుగుతావు అంటే, గురుదేవా ఈ సంసార దుఃఖం నాకు ఎప్పుడు తొలగిస్తావు? ఇది దుఃఖం, ఈ సంసారం అనేటువంటిది నాకు దుఃఖం, ఇది నాకు ఎప్పుడు తొలగిస్తావు తండ్రి? ఎప్పుడెప్పుడు నేను దీంట్లోంచి బయటపడతాను అని ధ్యానించుకో. ఉత్తమ జ్ఞానులకు సమాధులందును బాహ్యమందును జ్ఞానము తైలధార వలె నిరంతరం ఉండును. ఉత్తమ జ్ఞానికి విచారణలోనూ ఆత్మ సమాధిలోనూ కూడా వాడి జ్ఞానం, వాడికి నేను ఆత్మనే స్ఫురణ ఉంటుంది. కానీ మందాధికారికి సమాధిలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఆత్మనని అనిపిస్తుంది. మొదట్లో సంగతి చెబుతున్నాడమ్మా, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇంకా మీరు మాకు లేదండి అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు ఏమైపోయినారు? ఉన్నట్టుగా ఉన్నారు. వస్తే కదా పోవడానికి, ఉంటే కదా పోవడానికి. ఏదన్నా వస్తే కదా అది పోతుంది. కొత్తదేం రాలేదు కదా. అప్పుడు ఉన్నవాడే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడేమో దేహాన్ని ముసుగు వేసుకున్నాడు, ఇప్పుడు ముసుగు తీసి పారేశాడు. ఉన్నదేదో అది అర్థమైంది, అది నీవని తెలుసుకున్నావు. కొత్తది నేను కాదని తెలిసిపోయింది, ఇంకోటి నాకు అక్కర్లేదని తెలిసిపోయింది. అంతే కదా. ఇదే వద్దంటుంటే ఇట్లాంటిది ఇంకోటి ఎందుకు? నాకు ఈ దేహమే వద్దంటుంటే ఇలాంటిది నాకు ఇంకోటి ఎందుకు? కాబట్టి ఉన్నది నాది, నాకు చాలు. ఆత్మ అయినటువంటి నేను ఇట్లాగే ఉండాలి, నాకు ఇంకోటి అక్కర్లేదు. ఈ ఉన్నది కూడా తొలగించేసుకున్నాను. ఆవరణ విక్షేపము, ఇదే అజ్ఞాన ఆవరణ విక్షేపం. అజ్ఞాన సంగతి మరీ తక్కువ అధికారి అయినటువంటి మందాధికారి కాకుండా ఇంకా మరీ ఉన్నవాడు చెప్పాడు కదా, ఉత్తమ మధ్యమ మందాధికారుల సంగతి కదా. అసలు దేవుడే లేడు, నాకు అక్కర్లేదు, నాకు తింటం చాలు, నాకు సంపాదించుకోవడం చాలు అన్నవాడికి మనం ఏం చెప్పడం లేదు. వాడికి అజ్ఞానం కూడా ఉంది. వీడికి ఏముంది? ఆవరణ విక్షేపం. ఈ ఆవరణ విక్షేపం అంటే నేను ఆత్మని అన్నటువంటి భావంతో ఈ ఆవరణను తొలగించుకుని, నే దేహాన్ని కాదు అన్న భావంతో ఆవరణ తొలగించుకుని, నేను ఆత్మని అన్న భావంతో విక్షేపం తొలగించుకోమన్నాడు. నే దేహాన్ని కాదు. మరి దేహం కాకపోతే ఎవడివిరా? నేను ఆత్మని.
కాబట్టి ఆవరణ విక్షేపం ఈ భావంతో తొలుగుతుంది. అజ్ఞాన భావం తొలగాలంటే దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడుట. అంతే కదా. మరి నేనేం చూడలే కదమ్మా. తెలిసినట్లు ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇంకెందుగా వాడి సంగతి చెబుతున్నాడు ఆయన. అజ్ఞాన ఆవరణ విక్షేపం అని 3 చెప్పాడు కదా. అజ్ఞానం ఉన్నవాడు ఏమంటాడంటే దేవుడు నాలో ఉన్నాడుట. మొదటి వాడి తర్వాత పోతుంది. తర్వాత ఠావాన్ని ఎదిరిపోతుంది. అంతే కదా. ఆవరణలో ఉన్నప్పుడు ఏమవుతోంది? ఆవరణ విక్షేపం. ఈ దేహం నేను కాదుట, నేను ఆత్మనిట. ఈ 3 స్టేజీల్లో నీకు అజ్ఞాన ఆవరణ విక్షేపం పోతుంది. అప్పుడు నీకు స్వరూప జ్ఞానం కలిగి ఈ దేహమే నేననుకునే భావన పోయి ఈ చిదాత్మ నేను అన్నటువంటి భావన నీలో కలుగుతుంది. ఆ చిత్స్వరూపమైనటువంటి అంటే ఈ బల్బు కాదు, ఈ వైర్లో ఉన్నటువంటి కరెంటే బల్బుగా వెలుగుతోంది. అది ఫ్యానుగా కూడా తిరుగుతుంది. అది ఏ పనైనా చేస్తుంది. ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఆ షాక్ కొట్టేటువంటి శక్తివంతమైనటువంటి చిత్స్వరూపమైనటువంటి చిదాత్మను నేను, చిదానంద రూప శివోహం శివోహం. అంతేకాని ఈ దేహాన్ని కాదు, భానుమతి అనేటువంటి పేరు గలవాణ్ణి కాదు, దేహం కానే కాదు, నేను దేహిని అన్న స్ఫురణ అజ్ఞాన ఆవరణ విక్షేపాలనేటువంటి 3 తొలగిపోయినాడు నీకు కలుగుతుంది. అయినా ఇంకా నీలో కొన్ని వాసనలు ఉంటాయి. అనేక జన్మల నుంచి ఇంకా పొందాలి అనుకున్నట్టు కోరిక కలిగిన వాసనలు, జన్మల నుంచి వచ్చిన వాసనలు తగలబడ్డాయి. అజ్ఞాన ఆవరణ విక్షేపాలు పోతే ఆ పొందాలి అని కోరిక ఉన్నటువంటి వాసనలని నువ్వు తొలగించుకుంటే వరకు నువ్వు సాధన చెయ్యి అన్నాడు. ఆ సాధన ఏమిటంటే నేనే ఆత్మని, వాడు కూడా ఆత్మే, 2 ఆత్మలైతే అక్కడ ఉండేది, మధ్యలో మిగిలిందంతా కూడా నా దేహం ఎలా లేందో ఆ దేహం లేంది. ఇప్పుడు ఆ దేహం చూసి కదా దానిలాగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇది లేనప్పుడు, అది లేదైనప్పుడు నేను ఇక కోరుకునేది ఏముంటుంది? కోరేదేముంది? ఏం కోరతాను? కోరిక లేకపోతే వాసన లేదు కదా, వాసన లేకపోతే జన్మ లేదు కదా. ఆ విధంగా స్థితిని సంపాదించుకోమని గురుదేవులు చెబుతున్నారు. ఇది పోవాలంటే హృదయ గ్రంథి ముడిందిట మనకు. ఆ గ్రంథి విచ్ఛేదం కావాలి. ఆ ముడి ఊడిపోవాలి. 3 ముళ్ళు కట్టారు గట్టిగా. ఎందుకంటే ఒక ముడి అయితే జారి, 2 ముళ్ళు వేస్తే కొంచెం ప్రయత్నం చేస్తే ఊడొస్తుంది. ఆ 3 ముళ్ళు వేసేసామనుకో ఇంకా విప్పుకోవడానికి సాధ్యం కాదు. అట్లా 3 ముళ్ళు, రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మగ్రంథి అని 3 ముళ్ళు వేసుకున్నాం మనం జీవత్వం రావడానికి. ఈ 3 ముళ్ళు విప్పేవాడు ఒక్క గురువే. విడాకులు ఇప్పిస్తాడు ఆయన బాగా. మరి 3 ముళ్ళు విప్పితే ఎంత విడాకులే కదా. ఎవరితో? ఎవరికి? జీవుడితో. దేహానికి కలిగిన సంబంధమే అసలు. జీవుడికి దేహంతో సంబంధం లేదు. జీవుడికి దేహంతో లేని సంబంధం వేసుకుని నాకున్నది ఉన్నది అనుకుని వ్యవహారం చేస్తున్నాడు. ఆ సంబంధం తెంచేస్తాడు. ఆ 3 ముళ్ళు హృదయ గ్రంథి ఎప్పుడైతే ఆ గ్రంథి భేదం అయిపోతుందో ఈ అన్యోన్యాధ్యాస పోయి అన్ని సంశయాలు పోయి జీవుని యొక్క అన్ని కర్మలు నశిస్తూ ఉన్నాయి. పెనుగాలికి మేఘం వలె ఆత్మజ్ఞానం చే నీకు సంశయం అంతా పోతుంది అంటున్నాడు. పెద్ద గాలి వీస్తే ఆ మేఘం ఎలా ఎగిరిపోతుందో అలా ఆత్మజ్ఞానం కలిగితే నీకు ఈ సందేహాలన్నీ నివారణ అవుతాయి. అందుకని ఆ సందేహాలన్నీ తీరాక ఆత్మజ్ఞానం కలిగించుకోవాలని ప్రయత్నం చేయకుండా ముందు ఆ సందేహాలన్నింటినీ పక్కకు పెట్టి ముందు అహం బ్రహ్మాస్మి అని వ్యవహారం చేయి. నువ్వు బ్రహ్మవని నీకు తెలిసాక ఆ సందేహాలు వాటికవే పోతాయి. వాటి గురించి ఆలోచిస్తున్నా. ఓం తత్సత్స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.